ఆట నేర్పాల్సిన చోట ఆరోపణలు ఎందుకు పుడుతున్నాయి? పతకాలు గెలిపించాల్సిన వ్యవస్థ ఇప్పుడు ప్రశ్నల బోనులో ఎందుకు నిలబడింది? ఆటలో విజయం కోసం చెమటోడ్చిన ఓ క్రీడాకారిణి ఇప్పుడు న్యాయం కోసం ఎందుకు గళమెత్తాల్సి వచ్చింది? నమ్మకాన్ని కాపాడాల్సిన వ్యవస్థ ఇప్పుడు అదే నమ్మకానికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న తెలంగాణ బాస్కెట్బాల్ జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. మైనర్ బాలికపై లైంగిక ఆరోపణల కేసులో పృథ్వీశ్వర్ ని తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్ సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. మహిళల పట్ల మాటలైనా చేతలైనా హద్దులు దాటితే సహించేది లేదని తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్ తో పాటు బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తేల్చి చెప్పింది. ఆగస్టు 7న టీఓఏ భవన్లో జరిగిన ప్రత్యేక కార్యవర్గ సమావేశంలో పృథ్వీశ్వర్ సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే జాయింట్ సెక్రటరీ విష్ణుకుమార్ గౌడ్ కి జనరల్ సెక్రటరీగా అదనపు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ఇదే సమయంలో టీబీఏ ట్రెజరర్ చంద్రశేఖర్ వ్యవహారం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించిన మహిళా క్రీడాకారుల పట్ల ట్రెజరర్ చంద్రశేఖర్ అవమానకరమైన అనుచిత పదజాలాన్ని ఉపయోగించినట్లు వచ్చిన సమాచారం నేపథ్యంలో ఆయన వ్యవహార శైలిని తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్ తీవ్రంగా పరిగణించి హెచ్చరిక జారీ చేసినట్లు సమాచారం. నలుగురు మహిళా క్రీడాకారులకు బీఎఫ్ఐ నుంచి వచ్చిన నగదు వారికి చేరకపోవడం, ఆర్థిక అవకతవకపై కూడా తీవ్రంగా పరిగణలోకి తీసుకుని చర్యలు తీసుకుంది టీబీఏ. ఇటీవల టీబీఏ నిర్వహించిన లీగ్లలో కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారినట్లు, పృథ్వీశ్వర్ రెడ్డికి సన్నిహితుల పేర్లతో ఉన్న కంపెనీల ద్వారా నిధులు మళ్లించి మనీ లాండరింగ్ కు పాల్పడ్డారనే తీవ్రమైన ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన కీలక ఆధారాలు బీఎఫ్ఐ వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా పోలీసుల దర్యాప్తు తీరుపై బాధిత కుటుంబం అసహనంగా ఉంది. పోస్కో కేసు ఉన్న నిందితుడికి కేవలం నోటీసులు ఇచ్చి వదిలేశారని, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. నిందితుడిని అరెస్టు చేయకపోవడం, బాధిత బాలిక ఇచ్చిన వాంగ్మూలానికి అనుగుణంగా అవసరమైన సెక్షన్లను సరిగా నమోదు చేయలేదని, దర్యాప్తు జరుగుతున్న తీరుపై డీజీపీతో పాటు సిపికి బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది.